చెప్పండి, ఇప్పుడు రీసెంట్ గా సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఏ ప్రభుత్వం గెలుస్తుంది అంటారు? మీ గ్రామంలో మళ్ళీ సర్పంచ్ గా ఎవరు వస్తారంటారు? ఇప్పుడు మామూలుగా తెలుగుదేశం అయితే నా చంద్రు గారు అంటే బాగుంటుంది. ఆయన చిట్టిబాబు గారు అంటే లేడు కదా ఇప్పుడు అనేది. చంద్రు గారు అయితేనే కదా లైన్ ఉంటుంది తెలుగుదేశం. గత ప్రభుత్వంలో ఇప్పుడున్న ప్రభుత్వంలో పరిపాలనలో ఏమన్నా ఆయనదే బాగుంది. ఎవరిదండి? వైసీపీ అయిందే బాగుంది. ఏందే లేదు అసలు. ఈ లేబర్ బతికే ఎత్తులేదు బాబు. ఎంతవరకు వాళ్ళు ఇది చేసుకోవడం తప్ప లేబర్ని చూసేది లేదు. వాళ్ళైతే లేబర్ను బాగా చూశారు, బాగానే ఉంది. చూసిన ఓట్లు మరి పంచాయతీకి వీళ్ళే కొట్టుకుపోతారు. మళ్ళీ ఎవరన్నా తెలుగుదేశం వాళ్ళు కొట్టుకుపోతారు. తెలుగుదేశం గెలిచిందంటారా? ఎందుకంటే చంద్రు గారు అంటే కొద్దిగా అభిమానం అందరికి. ఎవరు వచ్చినా కానీ బాబు ఈ కరెంట్ రేట్లు పెరిగి వాళ్ళు చచ్చిపోతున్నాం. ఈ రోడ్లు పోసేది లేదు, రోడ్లు పోతలా. మరి ఏంటో అర్థం కావట్లేదు. మరి ఎవరి కాళ్ళు మరి ఏం చేస్తున్నారు? ఈ డబ్బు అంతా అన్నిటికీ రేట్లు పెంచి చేశారు. ఇంతవరకు చీపులు ఎక్కరే 50 రూపాయలు, ఇలా 100 రూపాయలు చేశారు. మరి ఆ డబ్బు అంతా ఏమైపోతుందో ఏంటో అర్థం కావట్లేదు. మనకి ఏదో మామూలుగా అసలు తెలుగుదేశం ఇక్కడ ఎక్కువగా తెలుగుదేశం వాళ్ళు ఉండాలి. తెలుగుదేశం మరి పోయినసారి సర్పంచ్ వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిచారు. మరి వాళ్ళు పంచాయతీ వాళ్ళే గెలిచారు. ఇప్పుడు మరి పంచాయతీ ఎవరికి వెళ్తుంది అనేది మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తుంది అంటారా, లేదంటే వైఎస్ఆర్సీపీ రాదు? ఎందుకనంటే అంత ఇది లేదు. ఛానల్ 3ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరీ ముఖ్యంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.